హలో అందరికీ. ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి. ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్‌ది దోస తవా అనమాట. దోసకే కాదు మనం చపాతీకి కూడా వాడుకోవచ్చు. తవా అయితే మాత్రం చాలా బావుందండి. చూసారా? కానీ ఒక్క చేత్తో అయితే మనం ఖచ్చితంగా మోయలేం. 3.5 కేజీస్ వెయిట్ ఉంది. చాలా బావుంది. కాకపోతే ఇది ప్రీ సీజన్ అంటారు కానీ మనం ఖచ్చితంగా దాన్ని మళ్ళీ సీజనింగ్ చేసుకోవాలండి. ఆ సీజనింగ్ చేసుకుంటేనే మనకు దోసలనేవి వస్తున్నాయి. నేను ప్రీ సీజన్‌ది కదా అని ఫస్ట్ సీజనింగ్ చేయకుండానే నేను దోసేసాను. అస్సలు రాలేదండి. మళ్ళీ దాన్ని 1 డే అంతా సీజనింగ్ చేసి అప్పుడు దోసలు వేస్తే చాలా బా వచ్చాయి. చూసారు కదా! మన హోటల్‌లో ఉంటాయి కదా! సేమ్ టు సేమ్ ఆ టేస్ట్ అండి. మా పిల్లలకైతే మమ్మీ దోసలు చాలా బాగున్నాయి అన్నారు. నాకు కూడా అంటే మనం ఒక్కసారి పానం వేడైపోతే చాలండి. ఆ తవా అనేది ఏదైతే ఉందో అది ఒక్కసారి వేడైపోతే ఇంక వేస్తూ దోసలు చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. దానికల్లా మెయిన్ ఒకసారి తవా వేడైపోవాలి అండ్ హీట్ ఈవెన్‌గా వస్తే చాలు. చాలా చూసారా దోస కూడా ఎంత పలుచగా ఉందో. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా చెక్ చేయండి.